హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి కారం పొడిని చూపిస్తున్నాను. దీన్ని దోశలోకైనా లేదంటే ఇడ్లీలోకైనా వాడుకోవచ్చు, లేదంటే వేడివేడి అన్నంలో అయినా నెయ్యిని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దీన్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ ఏం చేంజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నార్మల్గా పప్పులో ఉన్న పచ్చిదనం పోతే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని వేసుకొని అది 4-5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పప్పులో అనేది కలర్ చేంజ్ కావాల్సిన అవసరం లేదు. పప్పులో ఉన్న పచ్చిదనం పోయి సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని వీటిని ఇట్లా వేరొక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకున్నాక ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పొడి టేస్టీగా కావాలంటే మనం పప్పులు చాలా ఓపికతోని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లోలోనే పెట్టాలి. మీకు ఫాస్ట్గా కావాలని చెప్పి హైలో అస్సలు పెట్టొద్దు, మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. ఇలా ఫ్రై అయ్యాక దీనికి ఇట్లా వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు అనేది కొద్దిగా త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి తీసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకున్నాక అదే ప్యాన్లోకి ఇక్కడ నేను నా పప్పులకు సరిపోయేంత 20 వెండి మిర్చిలని సగంగా చుంచి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. 20 అయితే సరిపోతుంది. స్పైసీనెస్ మీకు ఇంకొద్దిగా ఎక్కువ కావాలంటే ఇంకా 2-3 ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుంటున్నాను. ఎక్కువగా వేసుకోవద్దు, మళ్ళీ పులుపు అనేది వచ్చేస్తుంది పొడి. ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటున్నాను. నాకు క్వాంటిటీకి తగ్గట్టు చెప్తున్నాను. ఇలా దీన్ని ఇట్లా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని చిటపటలాడేంత వరకు ఇలా ఫ్లేమ్ని మాత్రం లోలోనే ఉంచుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చిటపటలాడినాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్ని వేరొక ప్లేట్లోకి తీసుకున్నాక వీటిని బాగా పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీలో వేసుకోవడమే. ఇక్కడ నేను చూపించినట్టు పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్ని తీసుకొని అన్నీ అందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టుకునే ముందే రుచికి సరిపోయేంత ఇక్కడ నేను ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు, పెద్దగా 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించినట్టు కొద్దిగా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, కింద నుంచి అంతా ఒకసారి ఇలా చూసుకోండి, కింద వరకు మొత్తం మిక్స్ అయిందో లేదో. ఇలా అంతా మంచిగా గ్రైండ్ అయిపోయాక దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టి తీసుకుంటాం కాబట్టి కొద్దిగా వేడి ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లో వేసుకొని కొద్దిగా చల్లారినాక ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దోశ పైన కారాన్ని వేసి చూపిస్తాను. ఇక్కడ దోశ పర్ఫెక్ట్గా రావాలంటే ముందుగా పెనం పైన వాటర్ని చల్లుకొని వాటర్ అంతా పోయాక ఇక్కడ నేను ఆనియన్తో అంతా ఆయిల్ని అప్లై చేస్తున్నాను పెనానికి. ఇలా అప్లై చేయడం వల్ల దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా దోశని మంచిగా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇక్కడ ఆయిల్ని వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ని ఎక్కువనే వేసుకోవాలి. పొడిని వేసుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ని ఎక్కువగానే వేసుకొని ఇలా కొద్దిసేపు కాలిన తర్వాత ఇక్కడ నేను కారం పొడిని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం పొడిని ఇలా వేసేసుకోవడమే. అంత కారం పొడిని వేసుకోవాలి. ఇలా వేసుకొని దోశ మనకి ఈవెన్గా ఫ్రై కావాలంటే ఇలా పెనాన్ని తిప్పుకుంటూ ఫ్రై చేయండి. అంత ఈవెన్గా పర్ఫెక్ట్ కలర్ వస్తుంది. ఇలా అంతా తిప్పుకుంటూ ఫ్లేమ్ని మాత్రం మీడియంలో ఉంచుకొని ఇలా తిప్పుకొని కాల్చుకుంటే మంచి కలర్ వస్తుంది. దోశ అనేది చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, దోశ మంచి కలర్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, సేమ్ హోటల్ స్టైల్లో వచ్చింది దోశ కలర్ అనేది. ఇలా తిప్పుకొని కాల్చుకోవడం వల్ల ఈ దోశ కారం రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీతో షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ.